ఇన్నేళ్లుగా మన దేశ రాజకీయాలు, రాష్ట్రాల రాజకీయాలు చూస్తున్న మనకి ఎప్పుడూ అబ్జర్వ్ చేయనటువంటి ఒక థింగ్ ఈ వీరయ్య చౌదరి కేసులో జరిగింది. నేను నిజంగా షాక్ అయ్యా. ఆ జిల్లా ఎస్పీ బండి మీద సంఘటన స్థలానికి వెళ్ళి అనేక ప్రాంతాలని పరిశీలించి రావడం అనేది. అంటే కాస్త డీప్ గానే దీనికి సంబంధించిన విషయాలను బయటపెట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే కాస్త సీరియస్ గానే పోలీసులు వ్యవస్థ అది ఎవరు గవర్నమెంట్ ఉందో పక్కన పెడితే పోలీసు వ్యవస్థ మొత్తానికి నిజానిజాలు ఏంటి అని బయటకు తీసేటువంటి ప్రయత్నం చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. రీసెంట్ గా కొంతమంది అదుపులో తీసుకున్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకున్నటువంటి స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి తెలుస్తుంది. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, 4-5 రోజుల్లో ఎస్పీ గాని మొత్తం పోలీసులు అందరూ ఎస్పీ ఖచ్చితంగా ఉంటారు. దాంతో పాటు మిగతా పోలీసులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి అనేక సంచలన విషయాలు బయట పెట్టబోతున్నారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ సమాచారంలో ఇది ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి హత్య కాదు. విరాజ్ చౌదరి అనేటువంటి వ్యక్తి లిక్కర్ సిండికేట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అనేక అంశాల్లో ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో అనేక మంది శత్రువుల్ని ఆయన చేసుకున్నాడు. నా జోలికి ఎవరు రారనేటువంటి ఒక రాంగ్ ధీమాతో ఈ వ్యక్తి ఉన్నాడు. 2029 ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరఫున, ఎస్పెషల్ టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేసేటువంటి ప్లాన్ లోనే ఇంతగా ఎదుగుతూ వచ్చాడు. గడిచినటువంటి 5-10 సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క పీక్స్ ఆఫ్ లెవెల్లో ఈయన ఎదిగాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లిక్కర్ సిండికేట్ ఉందనుకోండి, రకరకాల కరప్షన్ జరుగుతుంటాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. మనం దాని మీద మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ లిక్కర్ సిండికేట్ లో అవినీతి చేయడం అనేది ఒక నార్మలైజ్డ్ థింగ్ అయిపోయింది. ఆయా పార్టీల సంబంధించి అధికారంలో ఉన్న వేరే వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఈ లిక్కర్ సిండికేట్ లో కొంతమంది మాఫియాలు నడపడం, డాన్లు ఉండడం అనేది నార్మల్ గా అయిపోయింది. సో ఇట్లాంటి లిక్కర్ సిండికేట్ మొత్తం కూడా ఎంతమంది ఓనర్లు అక్కడ లిక్కర్ సంబంధించిన దాంట్లో ఉన్నా తానే బాస్ గా ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాడు. దాన్ని సాధించుకునే వరకు వెళ్ళాడు. ఈ క్రమంలో అనేక మంది శత్రువులను ఆయన సృష్టించుకున్నాడు. ఏంటి ఓన్లీ లిక్కర్ మాఫియాలకు సంబంధించి ఇది ఒకటి అయిపోయింది లిక్కర్. ఇక ల్యాండ్స్ విషయానికి సంబంధించి కూడా అనేక భూ వివాదాల్లో ఆయన ఇరుక్కుని అందులో ఆయన గెలిచాడు. తద్వారా కొంతమంది శత్రువులు అట్లా పార్టీ పరంగా లేకపోతే వేరే పార్టీ పరంగా ఇట్లా ఒకళ్ళిద్దరు కాదు, అందరూ ప్రత్యర్థులు కూడా ఒకటయ్యి దాదాపు నలుగురు, 2 బళ్ళ మీద నలుగురు వచ్చారు, పైకి వెళ్ళారు, ఆయన చంపేశారు, మళ్ళీ కిందకు వచ్చారు, వెళ్ళిపోయారు. అందులో ఒకే ఒక్కడిని దొరికినట్టుగా మనకు స్ట్రాంగ్ సమాచారం వస్తుంది. ఇంకా ముగ్గురిని గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. అయితే పోలీసులు ఇక్కడ వెంటనే తేల్చకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కంప్లీట్ సినారియో మొత్తాన్ని డీప్ గా స్టడీ చేసి తద్వారా కంప్లీట్ రిజల్ట్స్ మాత్రమే జనాల ముందు పెట్టాలని ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. ఒకటి. రెండో థింగ్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకున్న స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ ఫస్ట్ లిక్కర్ సిండికేట్ సంబంధించి అనుకున్నారు. అది కూడా నిజం. దాంట్లో వాళ్ళు బయటపడ్డారు. మళ్ళీ దాంట్లో వాళ్ళు బయటపడిన తర్వాత ల్యాండ్ మాఫియా సంబంధించిన వాళ్ళు కూడా దీనికి దానికి కనెక్షన్ కనబడుతుంది. అట్లా ఇంకొకటి రకరకాల సెక్టార్స్, రకరకాల డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించి డిఫరెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇందులో ఏకమయ్యారు అనేది పోలీసులే తెలుసుకొని షాక్ అవుతూ ఇంకా ఎంత థ్రెడ్ ఎంత వరకు ఉందనేటువంటి దాన్ని ఆ తాడుని తీగని తవ్వుతూ ముందుకెళ్ళటం వల్ల కూడా లేట్ అవుతుంది. అందువల్ల ఎవరైతే మర్డర్ చేయించారనే దానికంటే కూడా చేశారనే దానికంటే కూడా చేయించిన వాళ్ళు ఎవరనేది చట్టానికైనా మనకైనా ఎప్పుడైనా ఇంపార్టెంట్. చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంపార్టెంట్, చేయించింది వెనక ఉంది. ఇప్పుడు వివేకానంద రెడ్డిది ఎవరు చంపేశారు, కారణాలు అంటే మోటివ్ ఏంటి, చేయించింది ఎవరు, ఇట్లా ఏదైనా ఎవరికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కోసం అని చెప్పాను. సో దీన్ని క్రోడీకరించుకోవడం కోసం దీని ఇన్ఫర్మేషన్ మొత్తం తెర మీద తీసుకొచ్చి ఎవరి వల్ల జరిగింది, నిజంగా రాజకీయ ప్రత్యర్థులు చేశారా, రాజకీయ ప్రత్యర్థులతో తమ లిక్కర్ సిండికేట్ వాళ్ళు కలిసిపోయి చేశారా, భూమాఫియా వాళ్ళు అందరూ కలిసిపోయి చేశారా, లేదా విడివిడిగా జరిగిందా, లేదా ఒక్కళ్ళ ద్వారానే జరిగిందా అని తెలుసుకోవడం కోసం దిగిన పోలీసులకి డీప్ గా వెళ్లే కొద్దీ అనేక రకాల విషయాలు బయటపడడం. ల్యాండ్ మాఫియా రిలేటెడ్ అయితే హైదరాబాద్ సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ ఉన్న ఎన్ఆర్ఐ వ్యక్తి పేరు కూడా బయటకు వస్తుంది. అతన్ని కూడా అవసరమైతే ఇంటర్పోల్ ద్వారా రప్పించేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఒక 4-5 రోజుల్లో దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టుగా, ఒక ఎస్పీఏ ప్లాన్ చేస్తున్నట్టుగా విత్ ఫుల్ అండ్ అవుట్ కంప్లీట్ డీటెయిల్స్ తెర ముందుకు తీసుకొచ్చేలాగా, మీడియా ముందు పెట్టేలాగా ఎస్పీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇష్యూ గురించి మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.